మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాలపు వేళ మీకు అందరికీ వందనాలండి. ఈ సాయంకాల ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనాలని చదువుకుందాం. దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును మెల్కీసెదెకు క్రమము చొప్పున 4 అంతల పరిచర్య గల పరలోకపు గొప్ప ప్రధాన యాజకునిగా మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన మన హద్దుబాటులన్నిటి కొరకు మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. యేసయ్య మన ఉత్తరవాది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యంలో, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అనే వాక్యాన్ని మనం చదువుతాం. కనికరము గల నమ్మకమైన ప్రధాన యాజకుడుగా ఆయన మన పక్షమున బ్రతిమలాడును. మనమందరము మన బలహీనత, బుద్ధిహీనతతో దేవుని దుఃఖపరచు పనులు చేస్తూ ఉంటాం. మనము తప్పు చేయవలనని కోరుకోకపోయినా శత్రువులు మనల్ని శోధనలోకి ఈడ్చుకొని వెళ్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన బలహీనతలు, మన పతన స్థితిని ఎరిగిన వాడు గనుక మన పక్షమున తండ్రి యొద్ద బ్రతిమలాడుచు చక్కటి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. రెండవదిగా, పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ప్రజల పక్షమున దేవునికి బలులు అర్పించవలసి ఉన్నది. ఈ అర్పణలు 5 విధానాలలో యేసు ప్రభువుని సూచిస్తూ ఉన్నది. మొట్టమొదటిగా దహన బలి. ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణ బలి గురించి ఇది మనకు తెలియజేస్తుంది. రెండవది పాప పరిహారార్థ బలి. ఏ రీతిగానైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుడు అగుట నిమిత్తము మన పాపములన్నిటినీ తాను భరించాడో మనకు జ్ఞాపకం చేస్తుంది. మూడవదిగా సమాధాన బలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మన సమాధానమై దేవునితో మనల్ని సమాధానపరచుటకు చూపుచున్నది. నాలుగవది అపరాధ పరిహారార్థ బలి. తిరిగి జన్మించిన తర్వాత కూడా మనము చేయు పాపములను శుద్ధీకరించి క్షమించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చేసిన సంపూర్ణ సదుపాయమును మనకు జ్ఞాపకం చేస్తుంది. ఐదవదిగా నైవేద్య బలి. మన ఆకలిని, దాహమును తీర్చడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఆహారము, పానము అయినని చూపుచున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షమున ఈ 5 బలి అర్పణలను అర్పించాడు. మరొక్కసారి వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటిది దహన బలి, రెండవది పాప పరిహారార్థ బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది అపరాధ పరిహారార్థ బలి, మరి 5వది నైవేద్య బలి. కాబట్టి మనము విశ్వాసము ద్వారా ఇలాగున చెప్పుచుండవలెను. ఏమని చెప్పాలంటే, ప్రభువా, నీవే నా దహన బలి, నీవే నా సమాధాన బలి, నీవే నా పాప పరిహారార్థ బలి, నీవే నా అపరాధ పరిహారార్థ బలి, నీవే నా నైవేద్య బలి ప్రభువా అని చెప్పాలి. చివరిగా, ప్రధాన యాజకుడు ఎవరు దేవుని చిత్తమును కనుగొలవాలని కోరుకుంటారో వారికి మాత్రం సహాయం చేస్తాడు. అతని రొమ్ము మీద న్యాయ విధాన పథకంలో ఊరీము, తుమ్మీము అను 2 రాళ్ళు ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. ఈ ఊరీము, తుమ్మీము అను రాళ్ల ద్వారా మనము దేవుని చిత్తాన్ని కనుగొనవచ్చు. ఈ 2 ప్రశస్తమైన రాళ్ళు ఎలా పనిచేస్తాయో మనకెవరికి తెలియదు, కానీ వీటి సహాయం ద్వారా ప్రధాన యాజకుడు పాత నిబంధన కాలంలో దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడనే విషయాన్ని మనం
మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 9 నుంచి 12 వాక్యాల్లో చదువుతాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తే మనలో నివసించుచున్న గొప్ప ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము తెలిసి లేదా తెలియక చేసినటువంటి అపరాధముల నిమిత్తం, పాపముల నిమిత్తం, దోషముల నిమిత్తం మన కోసం తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు, ప్రార్థించుటకు, బ్రతిమలాడుటకు మన కొరకు ఒక పరిశుద్ధుడైనటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పేరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మన ప్రధాన యాజకుని గురించి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృప వెలుగులో నడుద్దాం. దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రధాన యాజకుడు అయిన యేసు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా ప్రభువా, మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా, మేము ఎందుకు పనికిరానిటువంటి నిరత్తురలమైనటువంటి మా కొరకు నాయన నీవు పాప పరిహారార్థ బలిని అర్పించారు నా తండ్రి. మా కొరకు మీరు ఆహారము పానీయమయ్యారు నా తండ్రి. మా పాపముల కొరకు ప్రభా నీ ప్రాణమును సమర్పించారు నా తండ్రి. అవును ప్రభా, మిమ్మల్ని మీరు ఎంతగానో తగ్గించుకున్నారు నాయన. ఈ రోజుటికి ప్రభా తండ్రి వద్ద మా పాపముల నిమిత్తము, అయా మా దోషముల నిమిత్తము, మా అతిక్రమముల నిమిత్తము, మా అపరాధముల నిమిత్తం ప్రభా నాయన నిత్యము విజ్ఞాపన చేయొచ్చు నాయన. మా పక్షమును నిలుస్తున్నటువంటి మా ప్రధాన యాజకుడా, మీకు స్తోత్రం నా తండ్రి. ఇదిగో నాయన, ఈ లోక యాత్రలో మాకు తోడుగా ఉండి నడిపించండి. ఇదిగో నాయన, ఈరోజు మా పనులన్నీ ముగించుకొని నాయన నీ దయతో నాయన ఇంకా జీవం కలిగి మేము మా పడకలకు వెళ్ళుచుంటుండగా ప్రభా సహాయం చేయండి. నెమ్మదిని దయచేయండి నాయన. శాంతి సమాధానాలను దయచేసి చక్కటి నిద్రతో ప్రభా నాయన నీ పరలోక సంబంధమైన విషయాలను తలపోసుకుంటూ ప్రశాంతమైన నిద్రను దయచేయమని మీరే ప్రభా నాయన నీ చిత్తమైతే ఉదయాన్నే లేచి నేను స్తుతించే భాగ్యమును కలిగించుమని మా సంఘం అంతటినీ ప్రభా నీ గాయపడిన హస్తపు నీడలో అప్పగిస్తూ నాయన కాచి కాపాడి నడిపించుమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.